ఏంటి పవన్ కళ్యాణ్ గారి పాలన ఎలా అనిపించింది మీకు? పవన్ కళ్యాణ్ గారి పాలన చాలా బాగుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే. ఎందుకంటే ఇప్పుడు జనరేషన్లో ఒక నిజాయితీ పార్టీ నిజాయితీ అయిన పార్టీ, అంటే డబ్బులు ఖర్చు పెట్టకుండా. ఒకప్పుడు ఎలా చెప్పాలంటే ఒక పవన్ కళ్యాణ్ చూస్తే ఒక భగవద్గీతను చూసినట్టు ఉంటుంది. పాలన నిజాయితీ పరుడు, ఆనెస్ట్గా పనిచేస్తాడు, తేడా వస్తే తోలు తీర్చేస్తాడు. ఇప్పుడున్న జనరేషన్కి అలాంటి నాయకుడు ఖచ్చితంగా కావాలి. అంటే ఆయనకి ఈ మధ్యకాలంలో భక్తి ఎక్కువ పెరిగినట్టుంది, బాగా సనాతన ధర్మం అంటే అవును, సనాతన ధర్మం తప్పుతున్నారు. సనాతన ధర్మం మ్యాక్సిమం కాపాడాలి. అందుకోసం ఒక యోధుల్లాగా ఆయన వచ్చాడు అన్నమాట. సనాతన ధర్మం ఆ భక్తి భావం అంత పెరిగిపోవడానికి కారణం ఏంటంటారు? అంటే భక్తి భావం పెరిగిపోవడం కారణం ఏంటంటే ప్రపంచంలో జరుగుతుంది అంటే అందరికి కష్టాలు వస్తున్నాయి. ఆ కష్టాలు ఉండకూడదు, అందరూ ఒక ధర్మంగా ఉండాలి. అంటే ప్రజలకు ఒక ఎగ్జాంపుల్గా చూపించడానికి ఆయన అలాగా ఇది బాగుంటుందని ఆయనకి, అంటే ఒక మనశ్శాంతి కోసం అన్న సంతోషంగా ఉండడం కోసం వెళ్తున్నారంటారా గుళ్ళు గోపురం? లేదు, గుడికి వెళ్ళడం అనేది అంటే అది మన కోసం, మన బాధ్యత. గుడికి ఖచ్చితంగా వెళ్ళాలి. ఆయన చెప్పినా వెళ్ళాలి, ఎవరు చెప్పినా ఖచ్చితంగా వెళ్ళాలి. ఒక మనిషి ఈ భూ ప్రపంచంలో మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కరు ఖచ్చితంగా వెళ్ళాలి. ఎందుకంటే మనకు దేవుడు రాసేది దేవుడు, అది కూడా శివుడు. ఆయన రాసిన రాతే అది శివుడు లీలలేంది సీమ కూడా పుట్టదు అంటారు కదా, ఇది కూడా. అంటే ఆయన చంద్రబాబు వారసుడు అని చెప్పేసి ప్రజల్లో ఒక ముద్ర వెళ్తుంది కదా కొంచెం. ఓకే, అంటే ఆయన తర్వాత సీఎం అయ్యేది ఈయన అని చెప్పేసి ఒక వెళ్తుంది. ఓకే, ఎప్పటిలాగా ఆయన సీఎం అవుతారని అనుకుంటున్నారు? నెక్స్ట్ 2028 100% 1000% పవన్ కళ్యాణ్ సీఎం అవుతారంట, డౌట్లా. అంటే చంద్రబాబు గారు ఆశీస్సులతోనే అవుతారని అనుకుంటున్నారా? కూటమి కలిసి ఉంటుంది అంటారా? అప్పుడు లేదు, ఆయన నిజాయితీ పార్టీ ఆయన కాపాడతారు అంతే, ఇంకేం లేదు. అంటే ప్రజల కోరిక కూడా అదే ఉంది. ప్రజల కోరిక ఆల్రెడీ 90% అయిపోయింది, చేస్తున్నాడు. డిప్యూటీ సీఎం ఉండే ఆ మాత్రం చేస్తుండే, సీఎం అయితే ఇంకెట్లుంటుంది మీరే ఆలోచించారు. సో ఆయన సీఎం అయితే ఇంకా మార్పులు వచ్చే అవకాశం ఉంటుంది ఎక్కువ. మార్పులు కాదు, ఒకప్పుడు పాత రోజులు ఒక గొప్ప వ్యక్తి, యోధుడు లాంటి వాళ్ళంతా ఇప్పుడు మొన్న రీసెంట్గా చెప్పాలి చావా. ఇప్పుడు ఆ చావా సినిమా చూడాలంటే ఆ చావా సినిమా చూసినా పవన్ కళ్యాణ్ చూసినా అదే గుర్తుకు రావాలి. అంటే అప్పట్లో ఆ చావా వంటి వ్యక్తి మన పవన్ కళ్యాణ్ అంటారా? అలాంటి యోధుడు ఇప్పుడు ఉన్నాడు. ధర్మాన్ని కాపాడే యోధుడు పవన్ కళ్యాణ్ ఒక్కడే. సో అందుకనే మోడీ గారితో మంచి క్లోజ్ అయిపోయారంటారా? ఇది క్వాలిటీస్ క్లోజ్ కాదు, కలిసి పనిచేయడం అంతే. కలిసి పనిచేయడం బాధ్యత. సో అంటే మోడీ గారు కూడా చాలా పొగుడుతూ ఉంటారు కదా ప్రతి సందర్భంలో కూడా పవన్ కళ్యాణ్ గారిని. పొగుడుతా అంటే అది ఆయన చేసే పనులు ఆయన పొగిడిస్తున్నాయి. సో అంటే బీజేపీ కూడా సపోర్ట్ గట్టిగానే ఉంటుంది అంటారా నెక్స్ట్? 100%. అన్ని నిజాయితీ పార్టీలు ఖచ్చితంగా ఆల్వేస్ టాప్. మరి ఎందుకంటే ఎప్పటిలాగా అవ్వచ్చు అనుకుంటున్నారు సీఎం అంటే? ఎవరు 20 జమిలీ ఎలక్షన్ తర్వాత అవుతారంటారా? నెక్స్ట్ ఎలక్షన్ పవన్ కళ్యాణ్ తర్వాత 100% ఖచ్చితంగా అవుతారంట. అది రాసిపెట్టింది, భగవద్గీతలోనే రాసిపెట్టింది. భగవద్గీతలను పవన్ కళ్యాణ్ భగవద్గీతలనే రాసిపెట్టింది. భగవద్గీత సార్ అది బ్రహ్మం గారి కాలజ్ఞానం అంటారు, అందులో రాసిపెట్టింది. అంటే ఎలా అంటారు? పవనుడు అనేదో సంథింగ్ ఉన్నది, అది వైరల్ కూడా అయిపోయింది చాలా సార్ ఇన్స్టాగ్రామ్. సో ఆయనకైతే ఖచ్చితంగా సీఎం డౌట్ లేదండి, డౌట్ లేదు. మరి జగన్ పరిస్థితి ఏంటంటారు? మరి జగన్ వాళ్ళు నేను ఒకటే చెప్తా, దేవుడు ఒకసారి ఛాన్స్ ఇస్తాడు ఏ మనిషికైనా, దాన్ని వినియోగించుకోవాలి. దట్స్ ఇట్, ఇంకేం క్వశ్చన్ లేదు. ఇంకా మళ్ళీ అవకాశం రాదంటారు జగన్కి? అది వాళ్ళ చేతిలో ఉంటుంది. వాళ్ళ చేతిలో. ఓకే, థ్యాంక్ యూ.